బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీతో వారికి ఉన్న మధుర స్మృతులను, మధురానుభూతులను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆదోని నివాసి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ కమలా గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మరి పత్రి సార్తో మీకున్న అనుభవాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు చాలా సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, ఎప్పటి నుండో ఆదోనిలో ఉన్నారు. మరి ఆదోనిలో ఇంత అద్భుతమైన పిరమిడ్ వచ్చింది అంటే దాని వెనుక మీ కృషి, మీ కుటుంబం యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా మీకున్నాయి. సో మరి ముందుగా మీరు పత్రి సార్ని ఫస్ట్ టైం ఎక్కడ చూశారు, కలిశారు, ఏం మాట్లాడారు? మొట్టమొదట నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 40 డేస్లోనే పత్రిసార్ని కలవడం జరిగింది. అంటే నేను ఎవరింటికి వెళ్ళి ధ్యానం చేస్తున్నానో ఆ మేడం గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆదోని తరపున. అక్కడ ర్యాలీ కోసము సార్ వచ్చారనమాట. మనం ఆదోని టౌన్ అంతా ర్యాలీ చేశాము సార్ సమక్షంలో. కానీ నేను కొత్తగా మేడం దగ్గర ధ్యానం నేర్చుకుంటున్నాను కాబట్టి భోజనానికి మాకు ఆహ్వానం ఉండలేదు. నేనేమో సార్ని కలవాలి, మా ఆయన్ని పిల్లల్ని సార్తో కల్పించాలి అని చెప్పేసి మా ఆయన్ని పిలిపించాను. పిల్లల్ని స్కూల్ నుంచి పిలిపించి వెళ్ళిపోయాను అనమాట. మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరు భోజనం చేస్తున్నారు, లోపలికి వెళ్తే బాగుండదని చెప్పేసి బయట నేర్చుకున్నా. కొంచెంసేపు తర్వాత మేడం వాళ్ళ మరిది గారు రామాచారి గారు బయటకు వచ్చి, బయట ఎందుకు నిలబడినారు, లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్లారు. నేను డైరెక్ట్ లోపలికి వెళ్తే సారు వంట గదిలో ఆలు ఫ్రై చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయాను. నన్ను వెళ్ళిపోయి సార్ అలా కళ్ళు ఎగిరేశారు. ఏమి అని, సార్ మా ఆయన వచ్చారు రండి అని ఇలాగే అన్నాను. అందరూ అలా స్టన్ అయిపోయారు. ఏమి ఈవిడ ఇలా అంటా ఉంది. సార్కు చాలా విపరీతమైన కోపం ఉండేది. ఆ విషయం నాకు తెలీదు. సార్ కొడతారేమో, ఈమె ఇలా మాట్లాడుతూ ఉంది, ఈమెం భర్త గెజిటెడ్ ఆఫీసరా, సార్ దగ్గర వెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంది ఈమె అని అని అందరూ నిలబడిపోయారు అలా. సార్ అలా నేను అలా అనగానే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, అవునా మీ ఆయన వచ్చారా, పద అయితే వెళ్దాం అని అలా వచ్చేసారు బయటికి నాతో పాటు. వాళ్ళు బయటకు వచ్చి హాల్లో సోఫాలో అలా పడుకున్నారు సారు. నేను మా ఆయన మా పిల్లలు గంట సేపు సార్ దగ్గర గడిపాము. కాళ్ళు ఒత్తుతూ సారుకు చేతులు వేళ్ళు సవరిస్తూ తల నిమురుతూ సార్ మనల్ని గమనిస్తున్నాడు. మన కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తున్నాడు. ఎక్స్రే కళ్ళు. నేను ఎవరి దగ్గర అటువంటి చూపులు చూడలేదన్నమాట. ఎవరైనా చూస్తే పైన మన శరీరం పైన చూస్తారు, కానీ సారు చూపులు లోపల ఎక్కడో కూర్చుకుంటున్నాయి. ఒకలాంటి భయం అయితే ఉంది మనకు. అయినా సైలెంట్గా ఉన్నాను. సారు పక్కన ఉండే వాళ్ళని అడుగుతున్నాడు, మీ అనుభవాలు ఏమని వాళ్ళని అడుగుతున్నారు. కానీ మమ్మల్ని మాత్రము, మా ఫ్యామిలీ, మా పిల్లల్ని, మా ఆయన్ని, నన్ను అలా గుచ్చి గుచ్చి చూస్తున్నారనమాట. అది మొట్టమొదటి అనుభవము. దాని తర్వాత అది ఒక సేవ చేస్తూ ఉంటే మాకు తెలియని ఒక ఆనందం కలుగుతూ ఉంది. ఒక ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ ఫీల్ అవుతున్నాం మేము. ఆ ఒక ఎనర్జీ నాకు చాలా రోజుల దాకా, అంటే నా సాధన పెంచుకోవడానికి ఆ ఎనర్జీ నాకు ఉపయోగపడింది అనమాట. అది నాకు మొట్టమొదటి అనుభవం సార్ దగ్గర. సో అలా ఫస్ట్ టైమే మీరు సార్ని కలుసుకున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేశారు. మీకు అనిపించింది అంటే సారు మీతో ఎప్పటి నుండో ఉన్నారు అన్న ఫీలింగ్ కూడా మీకు కలిగింది. తర్వాత అంటే సారు కాన్సెప్ట్స్ అవనియండి మేడం, లేకపోతే సారు స్టేజ్ మీద చెప్పినవైనా ఏవైనా మిమ్మల్ని బాగా ఒక పాయింట్ పట్టుకొని మీలో మార్పు వచ్చింది? సారు చెప్పిన పత్రిజీ ప్రబోధాలు. మొట్టమొదట మా దగ్గర సీడీ లేదు, అయినా సీడీలు తీసుకున్నాడు. సీడీ ప్లేయర్ లేదు మన దగ్గర. సీడీలు తీసుకొని తటవర్తి వీర్రాఘవ్ సారు తెచ్చినారు. ఒక సీడీలో 10 కాన్సెప్ట్లు ఉన్నాయి. ముందు అవి తెచ్చుకొని తర్వాత సీడీ ప్లేయర్ తెచ్చుకొని రోజు వినడమే. అవి ఒక్కొక్కటి వింటూ ఉంటే ఎంత సులభంగా, అరటిపండు వలిచి పెట్టినంత సులభంగా అర్థమవుతున్నాయి మనకు. అర్థం అవ్వడమే కాదు, మనలో ఆ చేంజెస్ రావడం కూడా గమనించుకున్నాం అన్నమాట.
ప్రతీదీ సార్ చెప్పింది మనం ఎలా మాట్లాడాలో చెప్పారు, ఎలా చూడాలో, మన చూపు ఎలా ఉండాలో చెప్పారు, ఎంత వినాలో చెప్పారు, ఎంత మాట్లాడాలో, ఎంత మాట్లాడకూడదు, ఏం ఆలోచన చేయాలో, ఏం ఆలోచన చేయకూడదో, మన ప్రవర్తన తను ప్రవర్తించి చూపించారు. మనల్ని కొట్టి చెప్పడం కాదు. తను ఏ విధంగా ఆచరించి మనం ఈ విధంగా ఉండాలని చూపించారనమాట. పత్రిజీ ప్రబోధాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. అవి చిన్న చిన్న పుస్తకాలు ఉండేవి అప్పుడు, 5 రూపీస్ పుస్తకాలు. అవి తెచ్చుకొని అవి చదువుతూ నేను ధ్యానంలోకి వచ్చిన సార్ చెప్తారు కదా, నువ్వు ఈరోజు ధ్యానం మొదలుపెట్టావా, మరుసటి రోజు నుంచే చెప్పడం స్టార్ట్ చేయని. నేను ఖచ్చితంగా మరుసటి రోజు నుంచే బయటకు వెళ్ళిపోయాను ప్రచారం. ప్రతి స్కూల్స్ ఆదోనిలో దాదాపు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో, ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి, అప్పుడు తక్కువ ఉండేవి. ఆదోనిలో ఉండే దాదాపు ఒక్క ఏరియా మొత్తం కవర్ చేశాను. 25, 30, 40 స్కూల్స్ దాకా. కాలేజెస్ కూడా, నేను కాలేజ్ మెట్లు ఎక్కలేదు కానీ ధ్యానం చెప్పడానికి కాలేజీకి వెళ్ళాను. ఓకే. సో అలా పత్రిజీ ప్రబోధాలు అన్న కాన్సెప్ట్ తీసుకొని మీరు ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశారు. అసలు ఈ పత్రిజీ ప్రబోధాలు అంటే ఏంటి మేడం? దాని గురించి కొంచెం చెప్పండి. పత్రిజీ ప్రబోధాలు అంటే మన జీవితాన్ని సరి చేసుకునే ప్రతి ఒక్క అంశం అందులో ఉంది. అంటే నువ్వు భయాన్ని జయించినప్పుడే నువ్వు ఆనందంగా జయించగలవు అనేది ఒకటి. వాక్క్షేత్రం అంటే మన వాక్కుని ఏ విధంగా సరి చేసుకోవాలి అనేది. అలాగే ఎన్ని ఉన్నాయి, అపోదీపో అంటే నిన్ను నీవే ఉద్ధరించుకోగలవు, నిన్ను ఉద్ధరించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పేసి. అలాగే ఆత్మ విజ్ఞానం అని, ఆత్మక్షేత్రం అని, ఆత్మ జ్ఞానం అని, ఆధ్యాత్మిక క్షేత్రం అని, ఆధ్యాత్మిక శాస్త్రం అని, జ్ఞానక్షేత్రం అని, జ్ఞానశాస్త్రం అని, సాంఖ్యయోగం అని. ఒక్కటి కాదు సార్ చెప్పింది, అన్నీ చెప్పినారు. ఇప్పుడు పత్రిజీ ప్రబోధాలనే మేము ప్రపంచవ్యాప్తం సంకల్పించి నరేంద్ర ఆసూరి గారు కొంత టీమును తయారు చేసి అందులో పత్రిజీ ప్రబోధాలనే మేము ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఇంకా చెప్పండి మేడం దాని గురించి. అది మీరు ఆ పత్రిజీ ప్రబోధాల ద్వారా ఎన్ని గంటలైనా సాధన చేశారా? అది కన్నడలో కూడా తీసుకొచ్చారా? సో దాని గురించి చెప్పండి. పత్రిజీ ప్రబోధాలు మాత్రమే మనం చేయాలి అని నరేంద్ర ఆసూరి గారు కొంతమంది టీంని తయారు చేశారు. అప్పుడే రీసెంట్గా సార్ వచ్చారు. ఆదోనికి వచ్చినప్పుడు పత్రి సార్ వచ్చారు. సార్ని కలిశాను అనమాట. కలిసినప్పుడు సార్ పత్రిజీ ప్రబోధాలు అన్న మీ యొక్క కాన్సెప్ట్లన్నీ మేము విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఒక బ్యాచ్ తయారయ్యాం సార్. ఇలా నాకు అవకాశం దొరికింది అక్కడ అన్నప్పుడు గో హెడ్ అన్నారు అనమాట. నాకు ఇంకా సార్ చెప్పారంటే ఇంకా అయిపోయింది, ఎనికెక్కినంత ఆనందం అయిపోయింది అనమాట. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలే. నరేంద్ర ఆసూరి గారు అన్నీ కలెక్ట్ చేశారు, ఆ వీడియోస్ పంపించేవారు. మెసేజెస్, సార్ ఇచ్చిన మెసేజెస్ మేము క్లాసులు తీసుకున్నప్పుడు కానీ, క్లాసుల్లో మాస్టర్స్ని ఇన్వైట్ చేసేటప్పుడు కానీ, ఫస్ట్ పత్రి సార్ మెసేజెస్ అయిపోయిన తర్వాతే 4 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ అలా ఉంటాయి. మెసేజెస్ అయిపోయిన తర్వాతే మాస్టర్ని ఇన్వైట్ చేయడం ఉంటుంది. ఆ విధంగా మనము తీసుకెళ్తున్నాం ముందుకి. అంతేకాకుండా ఆ వీడియోల్ని మనము పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపులు అన్న కాన్సెప్ట్తో పుస్తకాలని కూడా తెస్తున్నాము. ఓకే. పత్రి సార్ వీడియోల్ని మేము విని ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా రాసి మేమే టీం ఫస్ట్ పార్ట్ ఒక వేరే మేడం రాశారు, అది రిలీజ్ అయింది. సెకండ్ పార్ట్ మేము అందరం కలిసి ఎవరికి వీలున్న కాన్సెప్ట్లు తీసుకొని మేము రాసి పంపిస్తే మళ్ళీ అది సెకండ్ పార్ట్కి వచ్చింది, మళ్ళీ రాబోతున్నాయి ఇంకొన్ని. ఓకే, అలా జరుగుతుంది. బాగుంది మేడం. పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా నిజంగా పత్రిజీ ప్రబోధాలు అంటే ఏంటి, మరి పత్రిజీ ప్రబోధాలు మేల్కొల్పని బుక్స్ ఎలా వచ్చాయని మీ ద్వారా తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మరి మీ లైఫ్లో మేడం ప్రతి ఒక్క మనిషికి జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఏంటి నా జీవితంలో ధ్యానం చేస్తున్నా, నాకు ఇంకా ఈ కష్టాలు ఏంటి అనుకొని అలా ఉన్న టైంలో పత్రి సార్ మళ్ళీ మిమ్మల్ని మోటివేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే కష్టాలు అంటే ధ్యానం లేకముందు కష్టాలు కొండంత కనిపించేవి, ధ్యానం తర్వాత కష్టాలు అనిపించడం లేదు. ఇది వచ్చిందంటే ఇందులో ఏదో నేర్చుకోవాల్సింది ఉంది, ఏం నేర్చుకోగలను, అందులో నేను నేర్చుకోవాల్సిన భాగం ఏముంది అని ఈ విధంగా ఆలోచన వెళ్తుంది మేడం.
ఇంతకుముందు ఆ కష్టాలు చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా చేసుకొని బాధపడిపోయి దుఃఖపడిపోయి దానికి వేరే వాళ్ళని నిందిస్తూ ఇలా ఉండేది జీవితం. ఇప్పుడు అలా లేదు. ఈ కష్టం వచ్చిందంటే అది నేను కొని తెచ్చుకున్నదే. అన్ అందులోంచి నేను నేర్చుకోవాల్సింది ఉంటేనే అది వచ్చింది. కాబట్టి దాన్ని పెద్దగా అనుకోవడం లేదు. సాధన మాత్రం ఆపేది లేదు. ఓకే. సో, ఎప్పుడైనా మరి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సార్‌ని సంప్రదించడం జరిగిందా? లేదు మేడం. సార్‌ని ఒక్కసారి మాత్రమే మా చిన్నబ్బాయి మ్యారేజ్ సమయంలో కలికిరి, జేతవనం అక్కడ వెళ్ళాము. సంక్రాంతి టైంలో మా చిన్నబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు సార్‌ని అడగలేదు కానీ కనుసైగలతోనే వెళ్ళిపోయింది. సార్ చాన్నాళ్ళయింది మా చిన్నబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఆ సమయంలో సార్ భోంచేస్తున్నారు పైన. మేము అలా వెళ్ళాము సార్ పైన. సార్‌కి చెప్తే ఊరికే అలా చూపించామన్నమాట ఇలా అన్నారు అంతే సార్. ఓకే. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఎక్కడెక్కడో వెతికాము కానీ లోకలే అమ్మాయి దొరికింది. ఇక్కడ మూడో మనిషి ప్రసక్తి లేదు మేడం. ఎవరు అభిప్రాయాలు తీసుకోము. మూడో మనిషి వచ్చి ఆ సంబంధం చూసినప్పుడు కూడా అవి సెట్ కాలేదు ఒకటి. సెకండ్ టైం డైరెక్ట్ నేనే వెళ్ళిపోయాను అమ్మాయి తండ్రి దగ్గరికి. మాకు కట్నము కానుకలు అవన్నీ ఏమొద్దు, అమ్మాయి బాగుంటే చాలు, ఈడు జోడు చూసుకుంటాము అని చెప్పేసి అమ్మాయి MBA చేసింది. ఇప్పుడు టీచర్గా జాబ్ చేస్తూ ఉంది. మా అబ్బాయి ఇంటరే చేసినాడు. వాడు జాబ్ చేస్తున్నాడు ప్రైవేట్గా. అలా సెట్ అయిపోయింది. మూడో మనిషి ప్రసక్తి లేదు. పెళ్ళిలో కూడా ఎవరి హెల్ప్ తీసుకోకుండా మేమే చేసేసాము, ఏ కట్న కానుకలు లేకుండా. మా పెద్ద అబ్బాయి పెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు కాలేజీలో అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తున్నాడు. అమ్మాయి రాజమండ్రి అమ్మాయి. అక్కడి నుంచి ఆమె 6 నెలలు కోర్స్ చేయడానికి వచ్చింది. అక్కడ కలుసుకున్నారు వాళ్ళు. మొట్టమొదట వద్దనుకున్నాం మేము. ఇద్దరిది వేరే క్యాస్ట్ వేరు, అలవాట్లు వేరు, పద్ధతులు వేరు ఉంటాయి, వద్దులే అనుకున్నాము. మా వాడు లేదు నాకు ఇద్దరు కావాలి, అమ్మాయి కావాలి, అమ్మ నాన్నలు కావాలనుకున్నాడు. మా బంధువులు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు రాలేదు మ్యారేజ్కి. కర్నూలు మొట్టమొదటి ధ్యాన మహాచక్రంలో మ్యారేజ్ చేశాము. కర్నూలులో జగన్నాథ్ గట్టు మీద. వాళ్ళు ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఆ సమయంలో నేను ఇక్కడే ఉన్నాము. అప్పుడు ఆ సమయంలో దీని గురించి కొంచెం మనసులో ధ్యానంలో కూర్చుంటే అదే వచ్చేది. అప్పుడు ఏమన్నారంటే, బాబాజీ గారు, నీ బోధన ఏముంది, నీ యాక్సెప్టెన్స్ ఎందుకు లేదు? ఇప్పుడు అమ్మాయి వేరే అన్నప్పుడు నీ బోధన ఏం చేస్తుంది? కుల మతాలు లేదు, కుల మతాలకి అతీతంగా మనము ఉన్నామని చెప్తున్నావే. ఎవరు వచ్చినా కులం గురించి అడగము, మతం గురించి అడగము, శ్వాస ఉందని మాత్రమే చూసి నీ ఆత్మజ్ఞాన బోధ చేస్తున్నావే. మరి ఆత్మలు ఏకమైనప్పుడు దానికి కులము మతం ఏది ఉంది? నీ వరకు వచ్చేసరికి నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావని అనగానే వేరే మాట మాట్లాడకుండా మేము వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఓకే చేసేసాము. ఓకే. సో ఇప్పుడు మొత్తం అంతా ధ్యాన కుటుంబము, శాకాహార కుటుంబం అనమాట. లేదు మేడం, అప్పుడు ధ్యాన కుటుంబము, శాకాహార కుటుంబము. ఇప్పుడు వాళ్ళ సంసారాల్లో పడిపోయి వాళ్ళు తప్పారు. మేమంటూ శాకాహారులమే. మా పిల్లలు శాకాహారం నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. కానీ రాంపా మాస్టర్ చెప్పాడు, కొంతవరకు ఉంటుంది అలా, తర్వాత పూర్తిగా ఇక్కడ వచ్చేస్తారని చెప్పాడు. ఓకే, బాగుంది మేడం. సో మరి పత్రి సారు ఆదోనికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు కలవడము, అంటే ఇక్కడ పిరమిడ్ వర్క్ కూడా మీరు చేస్తూ ఉన్నారు కదా సారు ఇచ్చిన మెసేజ్ ప్రకారం. సో మరి దీని నిర్మాణంలో దీని గురించి సార్కి చెప్పడము, లేకపోతే సార్ మీకు ఏమైనా అడ్వైస్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతూ ఉండేవి? అంతా హాస్టల్గానే చెప్పేవారు మేడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు పత్రి సార్ దగ్గర చాలా మమ్మల్ని దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు. కాబట్టి నాకు హాస్టల్గానే సారు నా లోపల మాట్లాడేవారు. నా తలలో మాటలు వినిపించేవి, పత్రి సార్ మాటలు. ముగ్గురు వాయిస్లు వినిపించేవి మేడం. పత్రి సార్ వాయిస్, నా వాయిస్ నాకే, ఇంకొకరిది ఇప్పటివరకు కూడా కనుక్కోలేదు, ఇంకొకరి వాయిస్ ఎవరిదో, చాలా గంభీరంగా వాయిస్ అది. పత్రి సారే చెప్పేవారు, ఇక్కడ మీ వర్క్ ఉంది, మీరు వెళ్ళాలని. ఇక్కడ అసలు బాత్రూమ్స్ లేవు. ఆ రూమ్ కూడా సిమెంటు సామాన్లతో
ఆ, బేల్దార్ సామాన్లు ఉంటాయి కదా అన్నీ, వాటితో నిండిపోయింది అంతా దుమ్ము దుమ్ము. ఏమాత్రం వసతులు లేవు అని చెప్తే ఏం చెప్పారంటే, అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి చేసేదేమి, నీ పని ఉంది అంటే నువ్వు అక్కడ చెట్టు కింద ఉండి చేయాలా. వా. ఈ మాటలు వినిపించేవి. అస్సలు నిద్రపోని లేదు. నెల రోజుల పాటు అలా ఆ, వచ్చి చెప్పాము వీడికి, సార్ మాకు నిద్రపోనీయడం లేదు, సారు తోస్తున్నాడు వెళ్ళాలని. అంటే ఇక్కడ వచ్చి ఏం చేస్తారు, ఏం వస్తువులు ఉన్నాయి ఇక్కడ, నీళ్లు లేవు, బాత్రూమ్స్ లేవు, ఆ రూమ్ చూస్తే ఎలా ఉంది అని. ఆ టైంలోనే పిరమిడ్ వ్యాలీకి మా ఆయన వాళ్ళ ఆఫీస్ అంగడి పని మీద వెళ్ళాల్సి వచ్చింది ఒక్కరోజు. నేను కూడా వస్తాను, అలాగే పిరమిడ్ చూసి వస్తాము అంటే సరే అని చెప్పేసి వెళ్ళాము. ఒక్కరోజు అనుకునేవాళ్ళము, 5 రోజులు ఉండిపోయాము అక్కడ. ఒక జత బట్టలు మాత్రం తీసుకెళ్ళాము. అంత పెద్ద పిరమిడ్లో ఎవ్వరు లేరు ఆ టైంలో. రాత్రి కూడా మేము ఒక్కటే పండుకున్నాము. అసలు అక్కడ భయం అనేది అక్కడ పోయింది. ఏం చెప్పారంటే మరుసటి రోజు అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ విశాలాక్షమ్మ అని వాళ్ళు ఒక మేడం ఉండేవారు. మరుసటి రోజు ఇక్కడ చిరుతలు, అప్పుడు ఓపెన్ ఉండేది, కిటికీలు ఓపెన్ ఉండేవి, చిరుతలు వస్తాయి, కొండ చిలువలు వస్తాయి, ఎలుగుబండ్లు వస్తాయి లోపలికి అని. ఎంత భయం అయిపోయిందంటే, ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరమే ఉన్నాం లోపల పిరమిడ్లో. ఓకే. అంత చీకట్లోనూ అవి వస్తాయేమో అని పెద్ద భయమై చల్లగా అయిపోయింది. తర్వాత మరుసటి రోజు అక్కడ ఉన్న 5 రోజులు ప్రకృతిగా గడిపాము. చిలుక, ఒక పక్షులు, అందులో అక్కడ గోశాలలో భోజనాలు చేయడము, టిఫిన్లు చేయడము, పిరమిడ్లో ధ్యానం చేసుకోవడము, అక్కడ ఉండే వాళ్ళ అనుభవాలు వినడము. అక్కడ కొంతమందే ఉన్నారు, మా అనుభవాలు చెప్పడము, ఇలా చాలా అద్భుతంగా గడిచింది. వచ్చిన తర్వాత 5 రోజుల కాగానే వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోండి అని మాటలు వినిపించాయి. ఓకే. అప్పుడు ఘంటానాదం కూడా విన్నాం అక్కడ ఫిజికల్గా. పిరమిడ్లో ఘంటానాదం వినిపించింది, ఓంకారం వినిపించింది. వచ్చిన తర్వాత మరుసటి రోజే మళ్ళీ సార్ని కలిసి, సార్ ఇక్కడ వచ్చేస్తాము, అసలు మమ్మల్ని ఉండనియడం లేదని చెప్పేసి, అయితే మీ ఇష్టము, క్లీన్ చేసుకొని రండి అన్నారు. ఇక్కడ ఉండే సామాన్లు, హాల్లో ఉండే సామాన్లన్నీ వెనక రూమ్లో వేసేసి అది క్లీన్ చేసుకొని వచ్చేసాము అక్కడికి. ఇంకా అక్కడ వ్యాలీలో విశాలాక్షం ఏం చెప్పారంటే, ముందు మీకు మెసేజ్ వస్తూ ఉందంటే మీరు వెళ్ళిపోండి, కొంతమంది వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్ ప్రాసెస్ జరగాల్సింది ఫాస్ట్ అవుతుంది, లేకపోతే ఊరికే రాదు మెసేజ్ అని చెప్పింది అన్నమాట. అందుకని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇంక మరుసటి రోజు నుంచి ఇంక ఊపందుకుంది. ఇక్కడ కూడా పిరమిడ్ కట్టేటప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఓకే. అలా చందాలు వసూలు చేస్తున్నారు, వచ్చిన డబ్బు జరిగిపోతుంది, అలా వస్తూ ఉంది, ఇలా ప్రవహిస్తూ ఉంది అనమాట. అక్కడ కనుక్కున్నాం మేము, మనం డబ్బు రెడీగా పెట్టుకొని కట్టడం మొదలు పెడితే డబ్బు రెడీ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలో తెలియదు. అలా వస్తూ ఉంది, ఇలా కడతా ఉంది, ఖర్చు అయిపోతుంది, అంటే ప్రవహిస్తూ ఉందన్నమాట. మేము ఇల్లు కట్టే సమయంలో కూడా ఈ విధంగానే జరిగింది. ఓకే. మా దగ్గర కూడా ఒక్క పైసా లేదు. అది కట్టడం మొదలు పెడతా ఉంటే ఆ బిజినెస్ ఊపందుకోవడము, డబ్బు రావడము, కట్టడము, అలా 6 నెలల్లోనే. ఆ ఇంజనీర్ ప్లానింగ్ లేదు దానికి. నాకు ధ్యానంలో ఒకసారి కనిపించిండే ఎలా నిర్మాణం ఎలా ఉందని, అది పేపర్లో గీసి ఇచ్చాను నేను, ఈ విధంగా ఉండేది అని. ఆ విధంగానే నిర్మాణం జరిగింది. అది బాగుంది మేడం. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు పిరమిడ్ జరుగుతూ ఉంది, మరి సారు ఓపెనింగ్కి రావడము, అప్పుడు మీరు సార్తో ఏమన్నా మాట్లాడారా? లేదు మేడం, సార్తో మాట్లాడడమే లేదు, సార్ దగ్గర మన చూపులు మాత్రమే. మనం సార్ని చూసి ఆనందించడమే, సార్ మనల్ని చూడడం, లోపల ఎక్స్రే తీయడం, అంతవరకే. కానీ సార్ దగ్గర మాట్లాడింది చాలా తక్కువ. మరి సార్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు మేడం? చెప్పాను కదా మేడం, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా నేను అంత నేర్చుకోలేదు. ఎందుకంటే నాకు 15 సంవత్సరాలకే పెళ్లి చేసేస్తారు. మేనమామ కొడుకు బావ దగ్గరే, పెద్ద కుటుంబము, పెద్ద కోడల్ని. ఓకే. ఏమి తెలియదు, వంట రాదు, ఏం రాదు, చేసుకున్నారు, వచ్చేసారు. ఇక్కడ వచ్చిన తర్వాత నా దగ్గరే మా మరుదులు పెరిగారు, ఆడబిడ్డలు పెరిగారు. ఇంకా రోజు తిట్లే, నాకు రోజు తిట్లే కాదు, దెబ్బలు కూడా. అలా ఉండేది నా జీవితం. ఎందుకంటే ఏం తెలియని చిన్న వయసులోనే చేసి పంపించేశారు. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత సార్ దగ్గర నేర్చుకున్నవి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ప్రతి ఒక్కటి నేర్చుకోవడం జరిగింది మేడం. వినయం అంటే సార్ దగ్గర నేర్చుకోవాలి మేడం. ఎంత వినయంగా సార్ ఉన్నారో అది మనకు ఆటోమేటిక్గా సార్ దగ్గర నుంచి మనకు వచ్చేస్తుంది మేడం. కాబట్టి ఎవరి దగ్గర కానీ, ఎక్కడైనా కానీ
ఆ నోరు తక్కువే మాట్లాడుతుంది, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంది. యా. ఇంకా సార్ వంట గురించి చెప్పండి మేడం. సారు వంట సగమే ఉడికిస్తారనమాట. ఎక్కువ దాంట్లో కారాలు కారం చాలా తక్కువ వేస్తారు, మిరియాల పొడి మాత్రమే వేస్తారు సారు. ఎంత రుచిగా ఉంటుందంటే మేము కర్నూలులో తిన్నాం సార్ చేతి వంటని. క్యాలీఫ్లవర్ ఫ్రై, మిరియాల పౌడర్ మాత్రమే ఉంది, ఎంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఉడికించరు, అది మసాలాలు వేయరు, ఏముండదు, అయినా ఎంత అద్భుతంగా ఉంటుంది. అవన్నీ వేసి చేసినా కూడా అంత రుచి రాదు, అంత అద్భుతంగా ఉంటుంది సార్ చేతి వంట. చాలాసార్లు విన్నాం కూడా వేరే చోట. రకరకాల వేసి అవన్నీ వంట చేసేటప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉండాలా, నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఎంత శూన్య స్థితిలో ఉంటావో అలా ధ్యానం చేసి వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. అందుకోసమే ఎక్కడైనా కానీ ధ్యాన యజ్ఞాల్లో కానీ మనం ఎక్కడ వెళ్ళినా మొట్టమొదట ఫస్ట్ భోజనాలకే ప్రిఫరెన్స్ ఇస్తారు సార్. ఎవరు నువ్వు ధ్యానం చేసుకోకపోయినా పర్వాలేదు, నువ్వు పిరమిడ్లోకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ భోంచెయ్యి. అలా భోంచేయడం వల్ల ఈరోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా నీకు ఆ చేంజెస్ వస్తుంది. ధ్యానం అనే దానికి నువ్వు డైవర్ట్ అవుతావు, శాకాహారం అనేది వస్తుంది. అందుకోసమే ధ్యానం చేసేవాళ్ళు ఆ వంట కూడా ధ్యాన స్థితిలో ఉండి చేస్తే అది తిన్నవాళ్ళు ఆ స్థితి అంటే ఆరోగ్యం కానీ మానసిక ప్రశాంతత కానీ శాకాహారం వైపు మళ్ళుతారు అని చెప్పేసి సార్ మొట్టమొదట భోజనానికి ప్రిఫరెన్స్ ఇస్తారు మేడం. ఒక ప్రసాదం లాగా ఉంటుంది, ఆ రుచి మనము బయట ఎక్కడ తినలేము. ఒక గుళ్ళల్లో తింటాం, మళ్ళీ గుళ్ళల్లో ఆ ప్రసాదానికి ఆ రుచి ఉంటుంది. అలాగే మన ధ్యాన యజ్ఞాల్లో కానీ ఎక్కడ ధ్యానాలు జరుగుతుంటాయో సెంటర్లో అక్కడంతా కూడా అది అమృతంలాగే ఉంటుంది భోజనాలు. ఓకే. అలాగే సారు ఒకేసారి ఎంత వడ్డించుకోమని చెప్పారు, అంత వడ్డించుకుంటే చాలా కోపం సార్కు. నువ్వు ఎంత తినగలవో అంతే పెట్టుకో, వృధా మాత్రం చేయొద్దు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. నీకు మళ్ళీ కావాలో మళ్ళీ వడ్డించుకో. ఒక చోట నేను విన్నాను, ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఒకేసారి చాలా ఒకరు వడ్డించుకున్నారంట, చాలా చడామడ తిట్టేశారట సార్. నువ్వు మళ్ళీ కావాలితో పెట్టుకో. అది చూస్తే ఏమనిపిస్తుంది, రాక్షసుల్లాగా ఏం అలా వడ్డించుకున్నారు అని అనుకుంటారు ఎవరైనా. కాబట్టి అలా వడ్డించుకోకూడదు, ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి, మళ్ళీ వస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఇవన్నీ మనము నేర్చుకున్నాం అనమాట సార్ ద్వారా. మనము వండేటప్పుడు ఎలాంటి ఆలోచనతో ఉండాలని, మనం భోంచేసేటప్పుడు ఎలాంటి ఇది పెట్టుకొని భోంచేయాలని, వడ్డించుకోవడం కానీ వడ్డించడం కానీ ప్రతి ఒక్కటి మనకు సార్ చూపించారనమాట. ఓకే. మరి సార్కి కృతజ్ఞత చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు మేడం? ఇంకా ఈ జన్మకు గురువు సమక్షం దొరకడమే ఒక మహాభాగ్యము. మళ్ళీ జన్మ ఉందో లేదో మనకు తెలియదు. ఆ టైంలోన ఎక్కడుంటామో సారో ఎక్కడుంటారో తెలియదు. ఈ అద్భుతమైన జీవితానికి ఈ సారు అండ దొరకడము ఇంకా అంతకు మించిన ఆనందం లేదు. ఇంకా కృతజ్ఞత అంటే ఇంక చెప్పనలేవి కాదు, జన్మ దాసోహమే సారుకు. ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యాన ప్రచారము, పత్రిజీ అందించిన ఈ జ్ఞానము మనకు అవకాశం ఉండే వాళ్ళకి అందరికీ పంచుతూనే ఉంటాం మేడం. ఇంతకు మించి నా కృతజ్ఞత ఉంటుందని నేను అనుకోను. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా సార్తో మీకున్న అనుభవాలని, అనుభూతులని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మనం గురువు గారికి, పత్రిజీ గారికి సదా కృతజ్ఞత. సో విన్నారు కదండి, మరి పత్రిజీతో ఉన్న అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.